ఇండియాలో వర్షాకాలం మొదలవ్వంగానే రోడ్లు కొట్టుకపోతే ఈ గుంతలు పడతాయి, ఈ ఫ్లైఓవర్ల మీద నీళ్ళు ఆగుతాయి. ఇక అక్కడదక్కడ ఆగి అప్పుడప్పుడే కొట్లాట పెట్టుకొని లేదు ఇదంతా రిపేర్ చేయాలి ఇట్లా చేస్తారు అని చెప్పేసి మనం లొల్లి పెట్టుకొని మన పని మానేసుకోలేము కదా. మనకేమో పొద్దున్న లేవగానే ఆఫీస్కి పోవాలి, మనం పైసలు సంపాదించాలి, అటు స్కూల్ ఫీజులు కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి, అన్ని రెంట్లు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, ఇట్లా అన్ని గుల్లాలే ఉన్నాయి. ఇప్పుడు ఆ రోడ్ వేసినా వేయకపోయినా అది బాగుపడ్డా పడకపోయినా గవర్నమెంట్ నడుస్తుండొచ్చు, కానీ మనకు మాత్రం పోయి పని చేసుకోకపోతే ఒక్క రోజు కూడా నడవదు, ఎందుకంటే అన్ని గొల్లాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మీరు అందరూ ఏం చేయండి అని అంటే, వర్షాకాలం కంటే ముందు ఒక్క పని చేయండి. మీరు ఒక వారం రోజులు 10 రోజులు లీవ్ పెట్టుకోండి, ఆఫ్రికాకు పోండి. అసలు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇది చూడు, చూసారు కదా, ఇది ఆఫ్రికాలో కాంగోలో ముచ్చట అన్నట్టు. ఆడ వరదలు వస్తే అట్లా నిండిపోతే కూడా అందులోకి ఎంత మంచిగా వెహికల్ వచ్చింది బయటికి. సో ఏం లేదు, జస్ట్ కొన్ని రోజులు వాళ్ళ దగ్గర పోయి ట్రైనింగ్ తీసుకున్నాం అనుకో, ఒక 1 ఫీట్ లోతుకి నీళ్ళు ఉన్నా కానీ పర్లేదు, అందులోకి వెళ్ళొచ్చు. రోడ్ ఉందా లేదా అసలు ఏం ఫరక పడదు. ఒకవేళ కాలువనే ఉంటే కాలువలోకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళొచ్చు మన బండి. అందుకోసమే ఆ ట్రైనింగ్ తీసుకున్నది బెస్ట్ అని అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నియర్ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మనం కూర్చొని కొట్లాడి రోడ్లు వేయించుకునేంత కథ అయితే కనబడతలేదు. ఇది మనకి చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఏదో సముద్రంలో సబ్మెరైన్ నడిపినట్టు ఎంత మంచిగా నడుపుతున్నారు చూసారు కదా, అది నేర్చుకుంటే మనకే మంచిది. ఎండ్ ఆఫ్ ది డే మనం కూర్చొని రోడ్ల కోసం కొట్లాడే అంత కథ లేదు, సిచ్యువేషన్ లేదు. ఈఎంఐలు కట్టుకోవాలి కదా, అందుకోసమే.